5 హెచ్చరికలు కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పాడు. ఈ 5 హెచ్చరికలు కేవలము కొరింథీయులకేనా? దేవుని సంఘానికి, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన విశ్వాసులు, పరిశుద్ధులుగా పిలువబడిన వారు అందరికీ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ప్రతి స్థలములో ప్రభువును ప్రార్థిస్తున్న వారు ఎవరు? ప్రార్థించేవారు విశ్వాసులు. కనుక ప్రతి విశ్వాసికి పౌలు గారు ఈ 5 హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. హెచ్చరికలు ఎందుకు? జాగ్రత్తగా ఉండమని. జాగ్రత్తలు ఎందుకు? పడిపోకుండానట్లుగా, పతనమవ్వకుండానట్లుగా, ప్రమాదములలో ప్రవేశించకుండానట్లుగా, శాంతికరమైన జీవితం జీవించేటట్లు, నెమ్మదితో కూడిన బ్రతుకునట్లు ఈ హెచ్చరికలు, జాగ్రత్తలు మనకు తెలియపరచబడుతున్నాయి. లోకములో అపవాది రాజ్యమేలుతున్నాడు. ప్రస్తుతము ఉన్న రాజ్యము అపవాది రాజ్యము, సిన్ఫుల్ స్టేట్. పాపము రాజ్యమేలుతోంది. పాపము వలన కలుగు ప్రతి స్థితి రాజ్యంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి దేవుని రాజ్య సంబంధులైన విశ్వాసులు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు జారీ చేయించాడు. ఇది మీరు గుర్తెరగాలి. వై వీ నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నుండి మనకు అవసరమైనటువంటి హెచ్చరికలు ఎందుకు అవసరమో తెలుసా? మనం జీవిస్తోంది పరలోకంలో కాదు, భూమిపైన. పరలోకమందు దేవుని చిత్తం జరుగుతుంది. భూమి మీద అపవాది తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. అలాంటి భూమి మీద ఇంకా విశ్వాసులమైన మనం ఇంకా నివసిస్తున్నాం. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాజ్య స్థాపన కొరకు ఎదురు చూస్తూ భూమి మీద మనం ఎదురు చూస్తున్నాం. కనుక భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు అపవాదికి టార్గెటెడ్ పీపుల్ ఎవరు? అపవాదికి విశ్వాసులు. అవిశ్వాసులు అపవాదికి స్వయాన బిడ్డల్లాంటి వారు. వారి విషయంలో వాడికి బాధ లేదు. క్రీస్తు సంఘాన్ని గురించి అపవాది ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరగాడుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. అందువలన హెచ్చరికలు నిర్లక్ష్యపరచకూడదు. అందువలన హెచ్చరికలను పాటించాలి. హెచ్చరికలను అనుదినము కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవటం నేర్చుకోవాలి. ఇది ప్రతి విశ్వాసి చేయదగిన దినచర్యలోని భాగం కావాలి. నేను కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఏమని చెప్పారో మీ ముందు ఉంచుతున్నాను. 13, 14 వచనాల్లో 5 హెచ్చరికలు చెప్పాడు. 1, మెళకువగా ఉండుడి. 2, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. 3, పౌరుషము గలవారై ఉండుడి. 4, బలవంతులై ఉండుడి. 5, మీరు చేయు క్రియలన్నీయు ప్రేమతో చేయుడి. 5 ఇన్స్ట్రక్షన్, 5 వార్నింగ్, 5 అలర్ట్స్ ఇక్కడ ఇస్తున్నాడు. జాగ్రత్తలు, హెచ్చరికలు, సూచనలు ఇస్తున్నాడు. ఇవి మనం శ్రద్ధగా పాటించాలి.